Yo, what's up guys? Good morning. Welcome to day 2. మీరు ఆల్రెడీ thumbnail చూసి ఉంటే మీకు ఐడియా ఉంటుంది వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అని. యా, మనం కొత్త కెమెరా కొన్నాము. ఐమ్ వెరీ హ్యాపీ. ఇవాళ మనది జిమ్ లేదు, సో రన్నింగ్కి వచ్చాను. ఏం తీసుకోలేదు భయ్యా, డేంజర్లో కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. ఫోర్ డేస్ నుంచి రన్నింగ్ రాలేదు, ఇంకా అలవాటు పోయింది. కింద కాళ్ళు డేంజర్ నొప్పులు వేస్తున్నాయి. లెట్స్ గో. ఎన్ని కిలోమీటర్లు అయిందో ఏందో ఏం తెలియదు. ఇది కొత్త తీసుకున్నాను, ఇది విచ్ ఈస్ టు క్యారీ వాటర్. నాకు వాటర్ లేకపోతే చచ్చిపోయేటట్టు అనిపిస్తుంది ఈ మధ్య, సో అందుకు లెట్స్ గో. యో వాట్స్ అప్ గైస్. ఇప్పుడే 6 కిలోమీటర్ రన్ అయిపోయింది. సో ఇవాళ మనం రామాయణం నుంచి ఏం నేర్చుకున్నామంటే, నిద్ర అనేది దానంతట అదే పట్టాలి మనకి. నిద్ర దానంతట అదే పట్టాలి. ఇప్పుడు 10 గంటలకు పడుకున్నాం అంటే నిద్ర పట్టాలి కదా. సో నిద్ర మీకు ఒకవేళ టాకింగ్ మీకు స్లీప్ మంచిగా ఉంది అంటే యు ఆర్ లక్కీ. ఎందుకంటే స్లీప్ లేకుండా ఎంత సఫర్ అయ్యే వాళ్ళని నేను చూసిన. మా మేనేజర్ ఒక అమ్మాయి ఉండేది, అది అసలు గంట సేపు కూడా పడుకునేది కదా రోజులో. దానికి ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చినా పడుకునేది కదా ఆవిడ. సో దానివల్ల షిఫ్ట్లో అందరినీ టార్చర్ చేసేది, అందరినీ. ఈవెన్ మేనేజర్, రెస్టారెంట్ మేనేజర్ని కూడా టార్చర్ చేసేది. సో స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మంచిగా రావాలి అంటే యు నో ది ఆన్సర్. డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈట్ సమ్ గుడ్ ఫుడ్, దాట్స్ ఇట్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఫిజికల్కి, మైండ్కి ప్రశాంతంగా ఉండడానికి అట్లీస్ట్ ఒక 20 minutes 30 minutes మీరు పడుకునే ముందల ఫోన్ వాడకుండా ఉండండి. జస్ట్ ఆలోచించండి, అలా కళ్ళు మూసుకొని ఏదన్నా ఆలోచించండి. ఆలోచనలో నుంచి అలాగే నిద్రపోతారు. యా, అది మ్యాటర్. ఇప్పుడు ఒక కోల్డ్ షవర్ చేసి ఫుల్ ఆకలేస్తుంది, తినాలి. నేను ఎప్పుడు రైస్ కేక్ పీనట్ బటర్ తినేసి వెళ్ళేవాడిని రన్నింగ్కి, కానీ ఇవాళ ఏం తినకుండా ఎంటీ స్టమక్ మీద వెళ్ళిపోయాను. జస్ట్ వాటర్ తాగి లెట్స్ గో. ఇప్పుడు లెట్స్ గో. మహేశ్వరం Hello guys. So yeah, I'm very very excited because our 1 minute ఇందాక బయటికి వెళ్ళేసి వస్తున్నప్పుడు కాఫీ తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను ఒక ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ తీసుకున్నాను. ఐ డోంట్ నో హౌ టు బ్లెండ్, ఏం చేయాలో కూడా నాకు తెలియదు సరిగ్గా, ఏదో కొట్టిపించినట్లు. అండ్ ఇదొకటి తీసుకున్నాము, పనికి వస్తుందేమో అని చెప్పేసి. మనం కాఫీ ఎక్కువ తాగుతాం కదా. యా, సో దిస్ ఇస్ ద కెమెరా. పొద్దునే వచ్చింది, ఓపెన్ చేశాను. బట్ ఎందుకంటే ఛార్జర్ ఉంటుంది కదా, అది అందులో దాన్ని ఏమంటారు, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి ఆన్ కావాలంటే. సో యా, దిస్ ఈజ్ కనిపిస్తుందా, సోనీ సినిమా లైన్ FX3. సో దిస్ ఈజ్ సినిమా లైన్ కెమెరా అనమాట. సో దీంతో సినిమాలు తీస్తారో లేదో మనకేం తెలీదు, నా కెమెరాల గురించి ఎక్కువ తెలీదు. సో ఇది బాగుంటుంది అని చెప్పేసి నా ఫ్రెండ్ ఒకడు, చిన్నప్పటి ఫ్రెండ్, హీఈస్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అనమాట. సో వాడు హీ డస్ ఫోటోషూట్స్ ఫర్ వెడ్డింగ్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రొఫెషనల్ ఫోటోషూట్స్ కూడా చేస్తాడు. సో వాడు ఉండి ఇది సజెస్ట్ చేశాడు. అండ్ ఆల్సో దీని పేరు చాలాసార్లు విన్నాను నేను, అందుకే ఇంకా యా, సంథింగ్ గుడ్. ఎప్పుడో ఒకటేసారి తీసుకుంటాం కదా కెమెరా. నాకు ఒకసారి అఖిల్ అన్న చెప్పాడు, పెద్దది ఏదైనా నువ్వు లైఫ్లో ఒకసారి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటేసారి తీసుకుంటావు కాబట్టి, ఇది ఇప్పుడు మళ్ళీ మనం కొనాలన్నా కానీ ఒక 3, 4, 5 years పట్టొచ్చు ఇంకో కెమెరా కొనడానికి. సో అందుకోసం అని కొనేది ఏదో ఒకటేసారి క్వాలిటీ తీసుకో, లేకపోతే మళ్ళీ
1 ఇయర్కి ఒకసారి మారుస్తూ ఉంటే నీకు అదే డబ్బులు ఎక్కువ అవుతుంది దీనికంటే అని చెప్పేసి అన్నప్పుడు దట్ ఈస్ వై వి వెంట్ ఫర్ దిస్. ఇది వచ్చేసి మనకు ప్రైజింగ్ 3,600 pounds పడింది. ఓన్లీ బాడీ. దిస్ ఈస్ ద బాడీ, దిస్ ఈస్ ద కెమెరా బాడీ. యా, అది ద కెమెరా. కనిపిస్తుందా? రైట్. పట్టుకోవడానికి చాలా చాలా ప్రీమియం ఉంది, చాలా ప్రీమియం ఉంది, చాలా ప్రీమియం. అండ్ ఆన్ చేయలేదు ఇది ఇంతవరకు, బికాజ్ నాకు ఎలా చేయాలో తెలీదు. అందుకే నేను ఒక యూట్యూబ్ వీడియో చూసినాను, వాట్ టు డూ ఇనీషియల్ సెటప్ అది ఇది అని చెప్పేసి. సో దీంట్లో అయితే ఇది ఒకటి వచ్చింది బాడీ. ఇంకెందుకు, యా, వన్ బాడీ పక్కన పెట్టేద్దాం. అండ్ లెన్స్ సపరేట్గా కొనాల్సి వచ్చింది బికాజ్ యా నాకు ఏమో మరి మీకు తెలియనట్టు చెప్తున్నాను, నాకైతే తెలియదు అది యాక్చువల్లీ. చిన్నప్పటి నుంచి నాకు కెమెరాస్ గురించి ఎక్కువ తెలీదు. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ బాడీతో వస్తుంది, సో అందుకు లెన్స్ ఒకటి తీసుకున్నాము. దిస్ ఈజ్ సజెస్టెడ్ బై, దిస్ ఈస్ FE20mm లెన్స్, ఇది వ్లాగింగ్ లెన్స్ అంటారు. అండ్ దిస్ ఈజ్ 1.8G 1.8 అపర్చర్, అంటే డెప్త్ ఎక్కువగా ఉంటుంది. యా, మనకు తెలియదు కదా. సో దీని గురించి, ఇది నేను లెన్స్ గురించి మా ఫ్రెండ్ అడిగాను, వాడు ఒక లెన్స్ చెప్పాడు 16 to 35mm తీసుకోరా అని చెప్పాడు. బట్ అది ఆ లెన్సే 2 లక్షలు ఉంది, 2,100 pounds ఉంది ఆ లెన్స్ ఒక్కటే. అంత డబ్బులు లెన్స్కి ఒకటేసారి పెట్టాలంటే నాకు భయం వేసింది. సో అందుకు వి వెంట్ ఫర్ 20mm ప్రైమ్ లెన్స్, స్టాండర్డ్ లెన్స్. ఇది సజెస్టెడ్ బై ఫయాజ్ బాయ్, మిస్టర్ ఫయాజ్ ఎరన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సమ్ పేపర్ వర్క్. ఇందులో ఇది లెన్స్కి లెన్స్ ప్రొటెక్టరా ఏదో లెన్స్ షీల్డ్ నాకు తెలియదు ఏమంటారు, మనకి ఇప్పుడు అక్కర్లేదు. సో విల్ పుట్ ఇట్ అసైడ్. అండ్ దాంతోపాటు మైక్ కూడా తీసుకున్నాను, బికాస్ నా దగ్గర ఆల్రెడీ DJI మైక్ ఉంది, ఒకటే ఉంది. కానీ దానికి కెమెరాకి ఒకటి పెడతారు కదా గైస్, అది ఏంటంటారు దాన్ని, ఏమో పెడతారు కెమెరాకి మైక్ పెట్టడానికి ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, రిసీవరా సంథింగ్. లేదు లేదు రిసీవర్ మన ఏదో గైస్, నాకు అంత ఐడియా లేదు. సో యా, ఐ విల్ షో యూ. ఇది 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 కెమెరాకి పెడతారు కదా, దిస్ వన్, ఈ మధ్యలోది. ఇది నా దగ్గర లేదు. మనకి DJI కెమెరాకి అవసరం లేదు, బ్లూటూత్తో కనెక్ట్ అయిపోతుంది. కానీ ఈ కెమెరాస్కి ఏంటంటే ప్రొఫెషనల్ కెమెరాస్కి అట్లా కనెక్ట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి నేను ఇది ఒక్కటి కొందాం అనుకున్నాను. బట్ స్టిల్ అగైన్ అఖిలన్న ఉండి తీసుకుంటున్నావు కదా ఒకటేసారి తీసేసుకో అంటే, వి వెంట్ ఫర్ ద హోల్ బాక్స్ కొనేసి పడి ఉంటుంది అని చెప్తే వి వెంట్ ఫర్ దట్ ఈస్ దట్. ఈ మైక్ పెట్టి నేను సెటప్ చేసి ఐ విల్ టాక్ టు యూ ఫ్రమ్ ద కెమెరా. మైక్ పెట్టిన తర్వాత డేంజర్ ఉంది ఇదంతా పరిస్థితి. వాట్ ఎల్స్ ఇస్ దట్? ఇంకా ఛార్జర్ ఇచ్చాడు. సో ఒక ఛార్జర్, ఒక బ్యాటరీ. ఇంత పెద్ద కెమెరాకి ఒకటే ఒక బ్యాటరీ ఇచ్చిండు. అందుకోసం అని చెప్పేసి నేను బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాను. మనకి ఇప్పుడు వ్లాగ్ తీయడానికి సెన్సార్ దిస్, దేర్ యూ గో, దట్ ఈస్ సెట్. అండ్ సమ్ వైరింగ్. అండ్ ఇది ఇచ్చారు గైస్, ఇది నాకు ఇది ఏందో కూడా తెలియదు. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ ఫర్ దాట్. ఇది ఇచ్చాడు. ఇది కెమెరా మీద వెళ్తుంది కదా, ఇది వెళ్తుంది లైక్ దిస్. యా, ఇలాగనా ఇలాగనుకుంటా గైస్, ఇలాగనా ఇలాగనుకుంటా గైస్, ఇలాగా లైక్ దిస్ ఇట్ విల్ గో. ఇట్లా పెట్టి ఏదో చేస్తారు గైస్. ఇది పాడ్కాస్ట్ పెద్ద పెద్ద సెటప్లని మళ్ళీ నేర్చుకుందాం, మనం అన్నీ నేర్చుకుందాము. సో ఇది అది ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పేసి ఏదో ఉంది చూడండి. పెద్ద కెమెరానే
ఇంకేమిచ్చాడు, బ్యాటరీ ఇచ్చేసిండు, ఇంకేవేవో చిన్న 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 చిత్తలు ఏవో తెచ్చిండు. కానీ వేస్ట్ కాడు గైస్, వీడు బ్యాగ్ ఇవ్వలేదు సోనీ వాళ్ళు. వేస్ట్ సైడ్. దిస్ ఈస్ ద లెన్స్కి బ్యాగ్ ఇచ్చాడు కానీ కెమెరాకి బ్యాగ్ ఇవ్వలేడు గైస్ వాడు. ఇంత వేస్ట్ గాడు అంటే నాకైతే అసలు I don't even want to start that. This is the lens. That looks so good. It looks so good. Let's put it to the camera. Yes. That is the camera for you. Beautiful, beautiful. Memory card. All set. Let's turn it on. దీంట్లో ఫ్యాన్ కూడా ఉంటుందంట. మాది HDMI. Let's go. Let's turn it on, guys. Let's turn it on. లెట్స్ సీ. ఇందులో నుంచి మాట్లాడతాను ఇప్పుడు. లేదు 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 యాక్చువల్లీ మైక్ సెటప్ చేస్తాను. మైక్ సెటప్ చేసి మీతో మాట్లాడుతాను. ఆగండి. హలో గాయ్స్, ఐ హోప్ మీకు ఆడియో ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద మైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ద కెమెరా. లెట్స్ సీ. క్వాలిటీ కూడా నాకేం తెలియట్లేదు. మనం దీన్ని గెలకాలి, ఇంకా చాలా గెలకాలి. గెలికి ఏదేదో చేయాలి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ యా, one second. అది గైస్ కెమెరా. నాకు తెలిసి నాకేం అర్థం అవ్వట్లేదు. లెట్స్ సీ. ఇది ఒకసారి దాంట్లో పెట్టి కూడా దానికి అటాచ్ అయిపోతుంది అక్కడ మీద. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. లెట్స్ సీ ఇది ఎలా వస్తుంది అనేది. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇది ఫస్ట్ నాకు ల్యాప్టాప్లో వేసి చూడాలని ఉంది, ఎట్లా వస్తుంది ఏంది పరిస్థితి అనేది. ఫస్ట్ వ్లాగింగ్ లెన్స్ కదా, చెయ్యి నొప్పి లేసేస్తుంది కెమెరా పట్టుకుంటే. ఫస్ట్ టైం దీనికోసం అది ఆర్డర్ చేశాను. దట్ స్మాల్ ఏమంటారు దాన్ని, ట్రైపాడ్. నా దగ్గర ఇంతకుముందు ట్రైపాడ్ ఉండేది, చిన్న ట్రైపాడ్ ఉండేది. కానీ ఏమైందంటే అది వైజాగ్ పవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది అక్కడ పెట్టి మర్చిపోయా ఆ జిమ్లో. ఆ జిమ్ వాళ్ళకి పవన్ కాల్ చేస్తా అన్నాడు, చేసినట్టున్నాడు, కానీ లేదని చెప్పాడు. సో అది దాని క్లిప్ మాత్రం ఉంది, దాని క్లిప్ మాత్రం దీనికి పెట్టి యూజ్ చేస్తున్నాను నేను. ఈ క్లిప్ ఆ పాత ట్రైపాడ్ది. దిస్ క్లిప్ చాలా స్టాండర్డ్గా ఉండేది. ఒక నిమిషం. చాలా స్టాండర్డ్గా ఉండేది. దట్ ఏమంటారు దాన్ని, ఆ ట్రైపాడ్ చాలా బాగుండేది. జోబీది, పాడ్జిల్, అది మంచిగా ఉండేది. అట్లాంటిదే ఇంకోటి ఆర్డర్ చేశాను.
ఫర్ దిస్ వన్. అస్సలు పట్టుకోలేకపోతున్నాను నేనైతే. చాలా చాలా హెవీగా ఉంది. కెమెరా పట్టుకొని మాట్లాడలేకపోతున్నాను. చెయ్యి నొప్పి లేచేస్తుంది. అదైతే ఇట్లా పట్టుకొని గట్టిగా పట్టుకొని మాట్లాడవచ్చు. అలవాటు చేసుకోవాలి ఇంకా ఏంది అది ఇది అని చెప్పేసి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్, గ్రేట్ఫుల్ ఫర్ మై సెల్ఫ్, గ్రేట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్, గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అఖిల్ అన్నకి, మా మమ్మీకి, మా ఫ్రెండ్స్కి, అందరికీ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. యా, హ్యాపీనెస్లో ఫుడ్ కూడా తినలేదు. నేను ఈరోజు సరిగ్గా పడుకోలేదు. నా కళ్ళు చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఈరోజు అస్సలు సరిగ్గా పడుకోలేదు బికాజ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్. యా, లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ ఆన్ ద బిగ్ స్క్రీన్. చలో. హలో గాయ్స్, వెల్కమ్. సో యా, ఇంతసేపు కిందే కూర్చున్నా నేను. మన పాకిస్తానీ రూమ్మేట్ ఉండి ఫుడ్ చేశాడు మన కోసము. హీ కుక్డ్ ఆలూ కర్రీ. బ్రో, యూ స్టార్ట్ ఈటింగ్ బ్రో. ఐ వాజ్ సెట్టింగ్ అప్ ద కెమెరా. ఐమ్ సారీ. యా, మనోడు హీ కుక్డ్ డిన్నర్ ఫర్ అస్. నేను రైస్ చేశాను, మనోడు కర్రీ చేశాడు. Bro, you start bro. Start. This is our dinner for today. With one Pepsi Max. ఈ మధ్య పెప్సీ మ్యాక్స్ చాలా తాగుతున్నా నేను, which is not good, which is absolutely not good, not acceptable as well. And what is this? ఇది వచ్చేసి ఏంటిది? టూనా. బ్రో, వాట్ ఈస్ దిస్ బ్రో? సాల్మన్ గైస్, దిస్ ఈజ్ సాల్మన్. నేనేమో నా అలవాట్లో స్క్రీన్ చూసి మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ సాల్మన్. సో దట్స్ ద డిన్నర్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇంకా మంచి కాంటెంట్ వస్తుంది. ఇప్పుడే కెమెరా వచ్చింది కదా, మంచి కాంటెంట్ వస్తుంది. I promise I will give you the best I can. Thank you so much. I am so grateful. ఇప్పుడు ఇంకా తినేసి we'll sleep. I'll see you in the next vlog. Until then, stay hard guys. Eat bro. Have it. Spoon. You don't like this thing? No bro, I like pizza. मेरे को तो बहुत पसंद है इसमें. पुलाव में हमेशा ही अच्छा बनता है. हाँ, पुलाव में हमेशा अच्छा टेस्ट लगता है. इंडियन पाकिस्तानी.